లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సఫ్లీగూడ మినీ ట్యాంక్ బండ్ దగ్గరికి వినాయక నిమజ్జనానికి వెళ్ళామని చెప్పేసి అక్కడి నుంచి మేము మా ఏరియాలో ఉన్న ఇంకొక వినాయకుడి దగ్గర ప్రోగ్రామ్స్ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏర్పాట్లు అయితే అసలు మామూలుగా లేవు. నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నాకు అన్నీ బాగా నచ్చాయి. అందులో మెయిన్గా ఇప్పుడు మీరు చూస్తున్న రామాయణ ఘట్టాలన్నమాట. రాముడు పుట్టినప్పటి నుంచి ఆ వనవాసం పూర్తి చేసుకుని రిటర్న్ అయోధ్యకి వెళ్ళేదాకా అన్ని ముఖ్యమైన ఘట్టాలను కూడా మన కళ్ళకు కట్టినట్లు ఇలా ఏర్పాటు చేశారు. నాకైతే చూస్తూ ఉండిపోవాలనిపించింది. నేను 3 times తిరిగానంటే నమ్ముతారా? ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి 3 times అయితే నేను చూస్తూనే వెళ్ళాను అనమాట. నాకైతే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అవి చూస్తుంటే ఇంక మనం ఇమాజిన్ చేసుకుంటాం అనమాట, రామాయణం ఈ టైంలో ఇలా జరిగింది కదా అని చెప్పేసి. ఈ ఘట్టాలన్నీ కంప్లీట్గా చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ ఎంత దగ్గరగా చూస్తుంటే మనం విన్న కథలన్నీ కూడా కళ్ళ ముందు అలా జరుగుతున్నాయన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు ఇలా ప్రెజెంట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చిందో కానీ వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ రామసేతు నిర్మించే ఘట్టం అనమాట. చూడండి ఎంత బాగుందో. మనం ఎంత అందంగా చూడగలుగుతున్నాం అంటే పక్కన లైట్లు పట్టుకుని నుంచున్న వాళ్ళదే అనమాట హార్డ్ వర్క్ అంతా. అది ఎంత బరువు ఉన్నాయి అసలు. వాటిని పట్టుకుని నైట్ మొత్తం అలాగే ఉంటారంట వాళ్ళు. ఈ కంప్లీట్గా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అలా పట్టుకునే ఉండాలంట. ఓన్లీ రామాయణమే కాకుండా ఇక్కడ నరసింహస్వామి అవతారం, కనకదుర్గమ్మ తల్లి అవతారం, అలాగే వెంకటేశ్వర స్వామిది కూడా మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్లు ప్రెజెంట్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఈ దృశ్యాన్ని చూసి మా కన్నమ్మ అయితే అమ్మ కౌ పాలు పోస్తోంది, జేజ పాలు తాగుతున్నాడు అంటుందన్నమాట. సో దానికైతే కొంచెం స్టోరీ చెప్పాను, దీని వెనకాల ఉన్న స్టోరీ. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వినిందనమాట. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, దానికి సంబంధించిందే చెప్తే వాళ్ళు తొందరగా అర్థమవుతుందనమాట. ఇంకా మా లక్కీ ఎక్కడా భయపడలేదు కానీ ఓన్లీ పులి వేషం దగ్గర మాత్రం బాగా భయపడ్డాడు. రోజు పులి బొమ్మ పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తాడు. అలాంటిది రియల్గా అక్కడ తీసుకెళ్లేటప్పటికి వాడైతే ఫుల్ భయపడ్డాడు అనమాట. మేము అక్కడ 2 hours ఉండేటప్పటికి మాకే చెమటలు ఫుల్ కారిపోయినాయి అనమాట. అలాంటిది ఆ మేకప్లతో గంటలు గంటలు ఎలా ఉంటారో పాపం వాళ్ళు. ఫైనల్గా గణపతిని అయితే దర్శనం చేసుకుని మేము ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.